దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశాలన్నీ లోకమహిమా నడ్డాగించు ఆకర్షించే లోకాశాలన్నీ లోకమహిమా నడ్డాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా యాచింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా అజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను వాశక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీరు నాము నిరంతరము సేవించినాను తీర్చలేను నీరు నాము అజ్ఞతన్ తల వంచి నాదు జీవము ఇక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించనింకా నీ కోరకై జీవింతును లోకముకై జీవించనింకా నీ కోరకై జీవింతును నీ కర్పింపన్ వేణుదీయన్ ఈ కొద్దినా జీవితము నీ కర్పింపన్ వేణుదీయన్ ఈ కొద్దినా జీవితం అజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే
ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిధి యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందు ఈ యొక్క 1000వ దినమున మీ పిల్లముగా చేరి మీ సన్నిధిలో సజీవ లెక్కలో క్షేమకరమైన స్థితిని కలిగి ఆరోగ్యవంతులుగా ఉండి మీ సన్నిధిలోనికి రాగలిగే శ్రేష్టమైన తరుణము, ఇటు అవకాశము ప్రేమించి మాకు అనుగ్రహించినందుకై హృదయమార స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. మా బలహీనతలు, మా కొరతలన్నీ కూడా మీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందికి సంపూర్ణం తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడుగుము, పవిత్రపరచము. ఉదయకాల సమయం మా కొరకు దేవునికరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థనలు ఏకీపిస్తున్నా పరిశుద్ధులందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు సహాయపడుతున్నారు, నడిపిస్తున్నారు. నమ్మదగిన దేవుడిగా ఉండి మీ నమ్మకత్వాన్ని మా పక్షంగా కనపరుస్తూ వచ్చారు. అందును బట్టి హృదయమార స్తుతించి ఆరాధించి మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు మీ యొక్క ప్రయస్తమైన రక్త ప్రోక్షణ కిందికి సంపూర్ణం తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడుగుము, పవిత్రపరచము. ఉదయకాల సమయం గడిపే సమయం మా కొరకు దేవునికరంగా చేయము. దయచేసి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థనలు ఏకీపిస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం. ప్రతి వారికి కావలసిన భాగమును మీ ఆత్మ అనుగ్రహించి తద్వారా మీకే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అదృశ్య మీ హస్తాలుగా అప్పగించుకుంటున్నాం. దేవా, కరుణించి అంగీకరించండి. మీ వాక్యం జయం గలది, శక్తి గలది, ప్రభావం గలది. మా హృదయమును అంతరంగాన్ని సంధించి మమ్మ నూతన పరిచేది మీ యొక్క వాక్యం. లేఖనాల్లో ఉండే శక్తి నిలుటకు కావలసిన మీ ఆత్మ సహాయము మెండగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ అదృశ్య మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దేవా, అంగీకరించండి. దయతో కనికరించము, సహాయం చేయము. మీ సంకల్పం నెరవేర్చుకొనము, తద్వారా మీకు మహిమను తెచ్చుకొనము. ఏకీవిస్తున్నాం. పరిశుద్ధులందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మేలుకై కరుణించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. చదువుకుంటాం అందరం కలిపి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వన్స్ అగైన్. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. Two things have I required for thee. Deny me them not before I die. కోరికలు చాలా మందికి ఉంటాయి. ప్రార్థన మనవులు చాలా మందికి ఉన్నాయి. వారి వ్యక్తిగతంగా వారికి ఉండే ప్రార్థన మనవులు ఎన్నెన్నో ఉంటాయి. కానీ ఆత్మానుసారంగా ఉండేటువంటి భక్తులు, దేవుని పైన ఆనుకొని దేవుని మనసులైనటువంటి భక్తులు వాళ్ళు చేసే ప్రార్థనలు అవి ప్రత్యేకంగా ఉంటాయి. అవి అందుకే దేవుని వాక్యం రాయబడింది.
అంటాడేమని, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఏంటి అవంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యం నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. మొట్టమొదటిగా ఆయన ప్రార్థన మనది ఏంటిది? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. రెండోది, పేదరికమునైనను ఐశ్వర్యం నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. తగినంత ఆహారం నాకు దయచేయము అంటాడు. ఇవి రెండే దేవుని అడిగింది ఆయన. దేన్ని? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. విచ్ ఇస్ వ్యానిటీ ఫార్ ఫ్రమ్ మీ అంటాడు ఆయన. వ్యర్థమైంది, రెండవది అబద్ధాలు నాకు దూరంగా ఉంచండి. పేదరికమునైనను ఐశ్వర్యం నాకు దయచేయదు. తగినంత ఆహారము నాకు దయచేయము. కన్వీనియంట్ ఫర్ మీ అని రాయబడ్డది. కాబట్టి పిల్లరా, 2 మనవులు ఇవైనవి. ఇంకొక ఆయన అంటాడు ఏమని, సొలొమోను దేవుడు తనను దర్శించినప్పుడు దేవుడు అన్నాడు, నీకేమి కావాలో కోరుకోమంట అని చెప్పాడు. అప్పుడు కోరుకున్నది ఏంటంట, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతం 2 Chronicles chapter 1 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకేమి కోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నువ్వు నా తండ్రి అయిన దావీదు యెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు కనుక పదవచనం, ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చే శక్తి గలవాడేవాడు. నేను జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. సొలొమోను యొక్క మనవి ఏంటిది? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. కాబట్టి దేవుడు సొలొమోనుతో నీకేమడుగుతావో కోరుకోయి అంటే, సొలొమోను యొక్క మనవి
నేను జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టున్నట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఓ దేవుని కార్యాలపైన ఆసక్తి, దేవుని యొక్క పనులపైన తనకున్నటువంటి ఆసక్తి, దేవుని ప్రజలపైన తనకున్నటువంటి మక్కువ కొలది. కాబట్టి ప్రజల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అంటాడు. కాబట్టి కదా దేవుని వాక్యం గుర్తించండి. భూలోక యాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు లోకంలో జీవించడానికి ఏం కావాలా? తెలివి, జ్ఞానము. మనం చదువుకున్నాం సామెతల్లో, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, తగినంత ఆహారం నాకు దయచేయము అన్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సందర్భంగా నేను జనుల మధ్యన ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అంటాడు. గివ్ మీ నౌ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. తెలివి, జ్ఞానము. కాబట్టి పిల్లరా, ఇంకో భక్తుడు అంటాడు చేసే ప్రార్థన. వాళ్ళ ప్రార్థనలు వేరేగా ఉన్నాయి, మన ప్రార్థనలు వేరేలా ఉంటాయి కదా. 27వ కీర్తన 4వ వచనం. కీర్తన 27:4. Psalm 27:4. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏ భక్తుడు అంటాడేమని? యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. ఏంటిదయ్యాలంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కాబట్టి యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కర్పులరా, భక్తుల యొక్క ప్రార్థన ఎర్త్లీ థింగ్స్, భూ సంబంధమైనవి ఏమి కూడా వారి ప్రార్థనలో కనిపించవు. భూ సంబంధమైనటువంటి కోరికలు, గొంతెమ్మ కోరికలు వారి ప్రార్థనలో లేవు. లోక సంబంధమైన వాటి కొరకు వారు అడిగినట్టు దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపించట్లే. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి లేకుంటే దైవికమైనటువంటి మనసు కలిగినటువంటి మనుషులు వాళ్ళు. అదే మనల్ని అడగమని చెప్పారనుకో, ఏమడుగుతాం? మన కోరికలకు అంతే ఉండదేమో కదా. మన కోరికలకు అంతే ఉండదు. ఉద్యోగము, పెళ్ళి, భూములు, ఆస్తులు, అంతస్తులు, లేకుంటే మన గిట్టని వాళ్ళు ఎవరుంటే వాళ్ళ తొందరగా వెళ్ళిపోవాలనుకుంటాం కదా. ఇలాంటి ప్రార్థనలు మనకు ఉంటాయి. అందు గురించే మన ప్రార్థనకు జవాబు రాదు. అందుకనే బహుశా మన ప్రార్థనలకు సమాధానం వెంటనే రాదు. మీరు అడుగుదిరే కానీ మీ భోగముల్ని విత్తు అడుగుతారంట. కాబట్టి భూ సంబంధమైన వాటి కొరకు అడుగుతాం మనం. అందుకని చాలా సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబును పొందకుండా విడవబడతాయి మన ప్రార్థనలు. కానీ భక్తులు అంటాడేమని? అయ్యా, నేను దేవునితో 2 మనవులు చేసుకున్నాను.
నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించమంటాడు. కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగినాను, ఆయన ప్రసన్నతను చూడాల, ఆయన మందిరంలో ధ్యానించాల. నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివాసం ఉండడానికి దేవుడు నాకు దయచేస్తే బాగుండే. ఎంత గొప్ప ఆశ, ఎంత గొప్ప భాగ్యం కదా. ఇంకో చోట సొలొమోను గ్రంథకర్త అంటాడేమని, సొలొమోను అంటాడేమని, అయ్యా, భూలోకంలో నీ జనుల మధ్య కార్యములు జరిపించడానికి తగిన తెలివిని, జ్ఞానమును నాకు అనుగ్రహించుము. భూలోకంలో జీవించడానికి కావాల్సింది తెలివి, జ్ఞానం. భూలోకంలో జీవిస్తున్నాక కావాల్సింది యెహోవా ప్రసన్నతను నేను చూడాల. ఎందుకు? ఆయన మందిరంలో ధ్యానించాల. ఎందుకు? నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివాసం ఉండాలి. కీర్తనకారుడు చాలా సందర్భాల్లో చెప్పాడు ఏమని, నా జీవితకాలం అంతా కూడా చిరకాలం యెహోవా మందిరంలో నివసించదను అంటాడు. దేవుని మందిరం అంటే ఆయనకి ఎంత మక్కువో, ఎంత ప్రేమో. కాబట్టి రాజు అయ్యుండి కూడా తనకున్నటువంటి ఆశ ఏంటిది? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో ధ్యానించాల, దేవుని మందిరంలో ఆయన ముఖదర్శనం చేసుకోవాలి. అందుకంటే 122వ కీర్తనలు ఏమని, యెహోవా మందిరంలోకి వెళదామని జొల్లునాతన్నప్పుడు నేను సంతోషించి తిని అంటాడు ఆయన. ఇంకో చోట రాయబడింది ఏమని, దేవా నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు ఆయన. భక్తిహీనుల గుడారాలు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారంలో నివసించుట నాకు మేలంటాడు ఆయన. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నేను స్తుతించుదురు అంటాడు కదా. కాబట్టి మందిరాన్ని గురించి ఎన్ని మాటలు రాస్తాడో భక్తుడు. కడుపున తన లోకయాత్రలో కొనసాగుతున్నప్పుడు, భూలోకంలో జీవిస్తున్న సందర్భంగా తన మనసులో ఉండే మిక్కటమైనటువంటి ఆశ ఏంటిది? నేను దేవుని ప్రసన్నతను చూడాలా, ఆయన మందిరంలో ధ్యానించాలా. అంతేకాదు, చిరకాలము నా జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో నేను నివాసము చేయాలని. ఎంత గొప్ప భాగ్యం. ప్రియ సోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో మనం అడిగే మన ప్రశ్నలు ఏంటి? దేవుని సన్నిధిలో మనం అడిగేటువంటి మన యొక్క ఆశలు ఏమున్నాయి? మన ఆశలన్నీ కూడా భూలోక సంబంధమైనవే, బహుశా లౌకికమైనవే. కేవలం భూ సంబంధమైన దేవుని దగ్గర అడగడానికి వస్తున్నావు కదా. అందుకని ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ ఏముంటాయి? ఎక్కువ ఉండేది ఏంటిది? రోగాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇంకా ఇండ్ల కొరకు, భూముల కొరకు, కొట్టుకుంటే సమస్యల కొరకు, భూ సంబంధమైన తప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి దప్పికలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి, ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు మనలో పడలేవే. అంటే కారణం ఏంటి? ఆత్మీయులం కాము కాబట్టి, శరీరానుసారంగా ఉన్నాం కాబట్టి, శరీరంతో ఉన్నావు కాబట్టి, భూ సంబంధమైన వాడితో ఉన్నావు కాబట్టి, అందుకని ఏం చేస్తున్నావు? కాబట్టి భూ సంబంధమైన కోరికలు మాత్రమే, కొంతేమో కోరికలు కోరుకున్నావు తప్ప అంతమించి ఇంకోటి ఏం కాదు. కొంతమంది వాళ్ళకు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి ఎంత బాధనో, చాలా బాధపడతారు కొంతమంది. ఒకసారి ఒక ఆమె కోపం వచ్చింది ఆమెకు. ఏం లేదండి, ఆమె కొరకు ప్రార్థన చేయలేమని. ఏంది ఆమె కొరకు ప్రార్థన చేయండి? ఆమెకి ఏదో అక్కర ఉంది, అక్కర కొరకు ప్రార్థన చేయలేమని. మన సొంత భూ సంబంధమైనవే, వీళ్ళు మా కొరకు ప్రార్థనే చేయరు, మేము ఎక్కడ గుర్తుంటాం వీళ్ళకు అంటారు కదా. చాలామందికి ఉండేటువంటి అదొక చెడ్డ గ్రహింపు. ఎందుకంటే ఆత్మీయ ఎదగలేని కారణం చేత, వాక్యం ఏందో వాక్యానుసారమైందేదో తెలియని కారణం చేత అలా మాట్లాడుతూ ఉంటారు అనుకుంటా బహుశా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా ఆశ ఉంటే మంచిది. ఏంటిది? దేవా, అబద్ధాలు వ్యర్థమైనవి మాకు దూరపరచండి, తగినంత ఆహారం భూలోకంలో నాకు దయచేయండి. ఇంకొక ఆయన చెప్తున్నాడు, భూలోకంలో జీవించడానికి నాకేం కావాలా? తెలివి, జ్ఞానం నాకు కావాలా? ఆ తెలివి, జ్ఞానం నాకు ప్రసాదించండి. ఇంకొక ఆయన అంటున్నాడు ఏమని? యెహోవా ప్రసన్నతను నేను చూడాలా,
ఆయన మందిరంలో ధ్యానించాలా. నా జీవిత కాలమంతా దేవుని మందిరం నివాసం ఉండాలా. దేవా, అది నాకు ప్రసాదించండి. నువ్వేమనుకుంటున్నావు? ఉద్యోగం చేస్తే బాగుండనుకుంటావు, ఎమ్మెల్యే అయితే బాగుండనుకుంటావు, ఎంపీ అయితే బాగుండనుకుంటున్నావేమో, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుండనుకుంటున్నావేమో, లేకుంటే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుండనుకుంటున్నావేమో, డాక్టరు, టీచరు, లేకుంటే లోకంలో ఉన్నతమైన స్థాయి రావడానికి ఏదైనా ఉద్యోగస్తులు అయితే బాగుండనుకుంటున్నావేమో. కులారా, భక్తులు చెప్పే మాట ఏం తెలుసా? నేను దేవుని మందిరంలో నివాసం ఉండాలా. నా జీవిత కాలం అంతా కూడా నా దేవునికి సమర్పించుకున్న వాడినై దేవుని మందిరంలో చిరకాలం యెహోవా మందిరం నివాసం ఉంటాను. ఎంత గొప్ప భాగ్యం! అంతకు మించిన భాగ్యం ఏంటి? చాలా మందికి దేవుని మందిరంలో ఉండడం అంటే, దేవుని సేవ అంటే చాలా మందికి చులకనగా ఉంది ఈ దినాల్లో కదా! ఎంత చులకన అంటే అంత చులకన ఉంది. ఎందుకంటే గ్రహింపు లేని జనాంగం. కాబట్టి వాక్యం యొక్క విలువ తెలియనటువంటి జనాంగం. దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తించినటువంటి జనాంగం కాబట్టి, అందుకని వారి జీవితం లోపట దేవుని సేవ అంటే వెరీ చీఫెస్ట్ జాబ్ అనుకుంటున్నాం. గుర్తించుకున్నారా? దేవుని సేవ చేయడం అంటే నీకు విరక్తిగా ఉంది, నీకు విసుగ్గా ఉంది, నాకెందుకు అనుకుంటావు, డిస్పైజ్ చేస్తావు, తృణీకరిస్తున్నావు. చాలా సందర్భాల్లో దేవుని సేవ అంటే నీకు లెక్క లేకుండా జీవిస్తున్నావు. మిత్రమా, దేవుని వాక్యం గుర్తించు. భక్తులు కోరుకుంటున్న వారి జీవితంలో ఏమని? నా చిరకాలము యెహోవా మందిరంలో నివాసం ఉంటాను. దేవా, దేవుని ఒక్క వరం అడిగినాను. ఏ వరం అది? ఆయన ప్రసన్నతను చూడాలా, ఆయన మందిరంలో ధ్యానించాలా. నా జీవిత కాలం అంతే దేవుని మందిరంలో నివాసం ఉండాలి. ఏం చేస్తావు దేవుని మందిరం నివాసం ఉండి? అదిగో సమూయేలు వలె దేవుని సేవిస్తాను. ఒక పరిచారకుడుగా ఉన్నాడు ఏలి బ్రతికినంత కాలం. తర్వాత ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా ఒక దైవజనుడిగా ఉన్నాడు. పిల్లరా, ఆయన పిల్లవంటి పిలుపులు అవి. కాబట్టి నా దేవుని మందిరంలో ఒక ఏలి ఎదుట సమూయేలు పరిచర్య చేసినట్టు ఒక పరిచర్య చేసేవానికి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నా జీవితకాలం అంతా కూడా అన్న అయిపోయిందేమని, ఇప్పుడు జీవితకాలం అంతా కూడా ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడు. కాబట్టి దేవునికే వీడిని ఏం చేస్తున్నాను, అప్పగిస్తున్నట్టు అని చెప్పాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో మనకుండే కోరికలేంది? నా కొడుకు ఐఏఎస్ కావాలా, నా కొడుకు ఐపీఎస్ కావాలా, లేకుంటే నా కొడుకు ఇంకోటి కావాలా, నా కూతురు ఇంకోటి కావాలా. ఎన్నెన్ని కోరికలు కోరుకుంటున్నావు. పాపంలో నువ్వు జీవించింది సరిపోదని, లోక బంధకాల్లో బతికింది నీకు సరిపోదంట అని చెప్పి తర్వాత నీ తరాన్ని కూడా వాటి కొరకు వాటి వైపు మరలించడానికి ఇష్టపడుతున్నావు తప్ప దేవుని సేవించడానికి నీకు ఎంత చులకన ఉంటుందంటే అంత చులకన. లేరా, దేవుని యొక్క వాక్యం గుర్తించు. ఉదయకాలం పూట మనం కూడా దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం గాక. అలాంటి మంచి మనస్సాక్షి కలిగి దేవుని ప్రార్థించడానికి ప్రభు మన హృదయాలను ప్రేరేపించును గాక. కాబట్టి హన్నాకి ఇచ్చిన మంచి మనసు, కాబట్టి దావీదుకి ఇచ్చినటువంటి మనసు, అలాగ సొలొమోనుకి ఇచ్చినటువంటి మనసు కలిగిన వారమై దేవుని ప్రార్థించడానికి పూనుకుందాము కాక. లోకంలో జీవించిన ఈ వ్యర్థమైనటువంటి జీవితం చాలని భావించి దేవుని కొరకు జీవించడానికి మళ్ళీ మనం అప్పగించుకుందాము గాక. ఏమని ప్రార్థించుదాము గాక. దేవా, భూలోకంలో జీవిస్తున్నప్పుడు అబద్ధాలు వ్యర్థమైనవి నాకు దూరం చేయండి. ఏది వ్యర్థమైందో అది నాకు దూరం చేయండి. భూలోకంలో తగినంత ఆహారం నాకు దయచేయండి. భూలోకంలో జీవించడానికి తగిన తెలివి జ్ఞానము నాకు దయచేయండి. నాకు ఒక ఆశ ఉంది నాయనా, ప్రసన్నతను చూడాలా, మీ మందిరంలో ధ్యానించాలా. నా జీవిత కాలం అంతా కూడా మీ మందిరావనంలో నివాసం ఉండాలా. అది నా కోరిక, అది నా ప్రగాఢమైనటువంటి నా వాంఛ. దయచేసి నాకు ఆ వరం నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ప్రాధేయపడడం ఉండడం మనకెంత భాగ్యం. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీ మనసు ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకొని ప్రార్థనలు ఏకీపించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాం. ఒకవేళ మీదకి వస్తాం, మనం పరీక్షించుకుంటాం. ప్రభు సన్నిధిలో మనకి ఇవ్వడం అంశాల కొరకు క్లుప్తంగా స్పష్టంగా ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈ 1000 days 1000 రోజులు కంటిన్యూగా ప్రార్థనలో కొనసాగకు ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ విధంగా ముందుకు ప్రార్థనలు కొనసాగుతాం.